ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరొక వాగ్దానం ఏమనగా, నువ్వు దేనిని గురించి ఇంకా నువ్వు భయపడుతున్నావో అటు ప్రతి భయమును కూడా దేవుడు ఈరోజు సంపూర్ణంగా తొలగించబోతున్నాడు. గాలి తుఫాను వచ్చినటువంటి పరిస్థితుల్లో నడి సంద్రంలో ఉన్నటువంటి శిష్యుల యొక్క పరిస్థితి భయపడుతూ ఎలాగ మనం అద్దరికి వెళ్ళాలి అని కలవరముతో ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని దేవుడు భయపడుతున్న సమయాల్లో ధైర్యము తెచ్చుకొనుడి, భయపడవద్దు అని వారిని ధైర్యపరచి వారున్నటువంటి ఆ పరిస్థితి నుండి వారిని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు మీ జీవితాలలో కూడా ఇంకా దేని గురించి భయపడుతున్నారు? నా పరిస్థితి ఇలా ఉంది, ఉద్యోగం రాదేమో, వివాహం కాదేమో, గర్భఫలం రాదేమో, నా స్థితి ఇక మారదేమో, నా జీవితము, నా కుటుంబం యొక్క పరిస్థితి ఇక జీవితకాలం ఇలాగే ఉంటుందని మీ జీవితంలో చెలరేగుతున్నటువంటి తుఫాను లాంటి భయాలను చూచి, తుఫాను లాంటి కలవరాలను చూసి నువ్వు భయపడుతున్నట్లయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షముగా ఉన్నాను, ధైర్యము తెచ్చుకోవాలి. ఎలాగూ ధైర్యం తెచ్చుకుంటామంటే ఆ కష్టకాలంలో దేవుడు చేసిన అద్భుతాలను ధ్యానించడము ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడము ద్వారా, నీకు ఇస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వీటి ద్వారా మనం ధైర్యం తెచ్చుకొని స్థిరముగా నిలబడినట్లయితే తప్పకుండా భయపడకుండా ఉన్నటువంటి మనకు ఆయన గొప్ప విడుదల, గొప్ప సమాధానమును ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ వాగ్దానమును బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లయితే మీ జీవితంలో ఆ ధైర్యము కలిగి నిలబడినట్లయితే తప్పకుండా ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొందువు గాక. ఆమేన్.